99వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. నెక్స్ట్, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు. న్యాయమును ప్రేమించే రాజును నువ్వు స్థిరపరచున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాద పీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. అందుకే దేవుడు మనల్ని ఈ సమయంలో సమకూర్చాడు. కాబట్టి మీరు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నాలో ఏది చచ్చిపోవాలో చనిపోవాలా, నేను నీకు స్థానం ఇచ్చే బిడ్డగా మారిపోవాలా, దేవుని సన్నిధిని గౌరవించాలా, మీరు దేవుని ప్రేమను అనుభవించాలి, మీరు దేవుని ఆత్మతో నింపబడాలి. మీరు ఒక దర్శనంతో రండి. ఉదయకాలమైన సాయంత్రమైన ఈ లైవ్ అయినా ఒక ఆశతో రండి. వచ్చిపోయేదో గాలికి వచ్చినట్టు పోకండి. ఆశ కలిగి రండి, ఆసక్తి కలిగి రండి, ఆశతో ఆరాధించండి, నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు తప్పక అద్భుతం చెయ్యబోతున్నాడు. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని ఆ హృదయాలు నీకు సమర్పించుకుంటున్నారు. ఈ మెసేజ్ ప్రతి హృదయంలో వెలిగించబడి స్థిరపడును గాక. వారి హృదయ వాంఛను తీర్చగలిగి అయ్యా వారిలో అటువంటి కృప దయచేసి ఈ వాక్యం అనేకులకు వెళ్ళుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.